ఆది కాండంలోంచి 39వ అధ్యాయం ఇది నా భాగమైనది. ఆది కాండం 39. యోసేపు నాయకుడిని తీసుకుని వచ్చినప్పుడు ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్ అను ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యుద్ధ అతని కొనెను. యెహోవా అతనికి తోడైండుననియు అతను చేసిన దాంతో అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని చాణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్త మీద ఉండెను. తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్వేసి తనతో శయనించమని చెప్పాను. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోర దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందును అని తన యజమాని భార్యతో అన్నాను. ఇట్లనగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినూ అక్కడ లేరు. అతడు తన వస్త్రం ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని పోటీ ఆమె చూసినప్పుడు నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పాను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అయితే యెహోవా యోసేపునకు తోడేండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. యెహోవా అతనికి తోడైండును కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. ప్రార్థించుతాం. చదివేదానికి ఇచ్చిన వందనాలు. దయచేసి మీరు మాతో ఏం మాట్లాడి అన్నారో ఆ మాటలు మాకిమ్ము. గొప్ప జ్ఞానము మాకు అనుగ్రహించము ప్రభా. ధర్మశాస్త్రము మా చేతిలో పెట్టావు. ఇది నీ ప్రజలకే, నిబంధన కలిగిన ప్రజలకు చెందినది. మాకు చేతిలో పెట్టి ఉన్నావు ప్రభా. ఇప్పుడు ఈ గొప్ప శాస్త్రం మా చేతిలో ఉంచినావు. మమ్మల్ని జ్ఞానులుగా చేయుటకు, మమ్మలను ఆత్మీయమైన గొప్పవారిగా చేయుటకు ఈ గ్రంథం మా చేతిలో పెట్టినావు. దీన్ని బట్టి సంతోషించుటకు మాకు సహాయపడము, నేను ప్రేమించుటకు సహాయపడమని మీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ధర్మశాస్త్రము ధ్యానించినప్పుడు ఇజ్రాయేలీల గురించి చెప్పబడిన మాట ఏంటంటే వారికి ధర్మశాస్త్రం నేర్పించాడు దేవుడు. ఇలాగ ఏ జనమునకు లేదు, వారికి మాత్రం
ఈ గొప్ప సంగతులు చెప్పబడ్డాయి. అప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఏమన్నారు వాళ్ళ గురించి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మీ 6వ వచనం. సో మీకు ఇవన్నీ నేర్పాను 5వ వచనం నుంచి. నా దేవుడైన యెహోవా మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టలన్నింటినీ మీరు గాయకొని అనుసరింపవలను. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము. సో ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది, వారికి బోధింపబడ్డది. దేవుని యొక్క కట్టడలు విధులు నడుచుకోవాల్సిన విధానము నేర్పించాడు. దీనిలో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. మరి వాళ్ళు పరిశుద్ధమైన ప్రజలు, ఎవరితో కలవలేదు, వారు ఒంటరిగా పెంచబడ్డారు. ఐగుప్తు నుంచి వచ్చాక ఆ జనము అరణ్యములో ఉండగా వారికి ఏది బయట నుంచి అక్కర్లే, నీళ్లు బయట నుంచి అక్కర్లేదు, ఆహారం కూడా బయట నుంచి ఏది అక్కర్లేదు, జ్ఞానం కొరకు కూడా ఏ యూనివర్సిటీకి బయటికి వెళ్ళక్కర్లేదు. వారున్న స్థలంలోనే దేవుడు జ్ఞానాన్ని బోధించాడు. ఆ అరణ్యములో ఆ పర్వతాల మధ్యలో ఆ ముళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి చక్కని త్రోవ ఏర్పరిచాడు. పైన మేఘం, చల్లని మేఘము పచ్చిక బయల్లో కూర్చోబెట్టి మెల్లనైన స్వరముతో సైలెన్స్. లోకంలో ఐగుప్తీయుల రథాలు, గుర్రాల శబ్దాలు, అమ్ముకునే వాళ్ళ శబ్దము, వీధుల్లో వాళ్ళ శబ్దాలు, కానీ కొన్నిసార్లు వీధుల్లో ఎన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి. అమ్ముకునే వాళ్ళు వచ్చి అరుస్తూ ఉంటారు. ట్రైన్లో వెళ్తూ ఉంటే అమ్ముకునే వాళ్ళు వరుసగా వస్తారు. మన వీధుల్లో ఉంటే ఉల్లిపాయలు, మొక్కలు, పాతనము, లేకపోతే ఏదో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఇలాగ కేకలు బొబ్బలేని పడుతూ ఉంటాయి. ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకి మిక్కిలి నిమ్మళముగా ఉండేటువంటి స్థలాల్లోనికి వారిని తీసుకొచ్చాడు. అక్కడ ఏ అన్యజనులు, ఏ పట్టణం కూడా దగ్గరలో లేదు. ఏ కేకలు వారికి వినపడవు. ఐగుప్తులో ఉండగా అధికారులు కోప్పడేవారు, ఇక్కడేం చేస్తున్నావు, పోయి పని చేయి. వాళ్ళు బట్ట కట్టడానికి లేదు, సుఖపడతానికి లేదు. వేకునే లేచి రాత్రి రాక ఇదే పని. ఐగుప్తులు కేకలు ఉంటాయి. అయితే అరణ్యంలో వారి ఆహారం కొరకు ఎక్కడికి పరిగెత్తక్కర్లే. వారి నిద్రలో వేసిన వెంటనే ఫస్ట్ వేకుజాముననే మన్నా. అన్లిమిటెడ్ వాటర్ ఎక్కడుంది? బండ విస్తే అది ఎప్పుడు వెళ్ళినా నీరు సమృద్ధి అయింది. ఆ నీరు పరిశుద్ధమైంది. ఏ జలములు అందులో కలవలే. ఏ నది, వాగులు, కొండల మీద వర్షాలు పడిన నీళ్లు, నదులు వస్తున్నాయి కదా, అనేక ఏర్లు కలిసి గోదావరి అయింది మనకి. గోదావరి తీరాన్ని మీరు పాపికొండల నుంచి ఇంకా పైకి వెళ్తే అనేక నదులు, శబరి నది, ఆ నది, యువతల నుంచి ఎన్ని ఓటలో ఆ కాలువలన్నీ అందులోనికి వస్తాయి. మరి అన్ని ఊర్లోంచి కొట్టుకుని వస్తాయి. బొంబాయి నుంచి కూడా నీళ్లు కొట్టుకుని వస్తాయి. అక్కడి నుంచి అనేక ఏర్లన్నీ కలిసి నది అయింది. అది పవిత్రమైంది కాదు. ఈ బండలోంచి వచ్చే నీరు సముద్రం అంతా అయిందట. అంత సమృద్ధి అయిన నీళ్ళు, కొంచెం ఓట, ఎంత సమృద్ధి అయిన నీరు. సో ఆహారము సన్నని మంచు కణాల వలె పడేది. సో ఆహారం కొరకు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ జనంతో కలవక్కర్లే. బిలాము కూడా చూసి, ఇదిగో ఆ జనం ఒంటిగా నివసిస్తుంది అంటే పరిశుద్ధంగా ఉంటారు.
ఎవరితో ఎక్కడ కలవకుండా పరిశుద్ధత. వారిలో వారికి జ్ఞానము, వారిలో వారికి ఆహారం, వారిలో వారికి జ్ఞానము అన్నీ బోధించబడతాయి. కాబట్టి ఇది వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినవి, సాక్ష్యం ఇవ్వబడ్డాయి. చూడండి, లూకాసు వార్తలో ఏం చెప్పాడు? అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని. లూకాసు వార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయము 27వ వచనం. లేఖనములన్నిట్లు మోషేయు అంటే తర్వాత 44 నన్ను గురించి రాయబడ్డాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం కాదు 5వ అధ్యాయం 39. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచు, అవే నన్ను గురించి సాక్ష్యమైనది. మోషే ఎవరిని గురించి రాశాడంట? 46. మోషే అతడు నన్ను గురించి రాశాను గనక. మరి ధర్మశాస్త్రం ఎవరి గురించి రాశారు? యేసు ప్రభుని. మనమందరం యేసు ప్రభుని నేర్చుకున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు 4వ అధ్యాయం 14 వచనం నుంచి పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుపు యుక్తితోనూ సో ఈ ఉపదేశాలు ఇదే వాక్యంను ఆధారం చేసుకుని ఎన్నెన్నో తప్పు మార్గాలకి లాగేస్తాయి. ఈ మనుషులు మాయోపాయం చేత తిప్పేస్తారు. అందుకనే అలాగ ఉండకుండా 15వ వచనం, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. సో ఆ యొక్క స్టేచర్లోనికి, ఆ స్వారూప్యము, ఆ యొక్క రూపంలోనికి మనము ఎదగవాలని. 20వ వచనం కూడా 20, మీరు యేసుని గురించి విని సో మీరు క్రీస్తును ఎట్లా నేర్చుకోవాలో మనకు రాయపడి అన్యజనుల వల్ల నడుచుకోకూడదు. చూడు 17వ వచనం, అన్యజనులు నడుచుకున్నట్లు అన్యజనులు ఎట్టబడితే అట్టుపోతారు. ఎట్టబడితే అట్టు నడుచుకుంటారు. వాళ్ళకి ఒక క్రమం లేదు, ఒక బంధుత్వంలో కూడా సరి అయినది ఉండదు. వాళ్ళకి ఎట్టబడితే అట్టు నడుచుకుంటా ఉంటారు అన్యజనులు. వాళ్ళు ధర్మశాస్త్రం లేదు. పూర్వం అలాగుంటే మనం చూడండి 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం, ఆత్మ సంబంధమైన వరములను గురించి ఏటపడితే నడిపింపబడ్డారు ఇదివరలో. అయితే మీరు ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉండాలి. ఏంటి వరాలు? ఈ బహుమానాలు ఏంటి? మన పరిశుద్ధత, జ్ఞానం, ఐశ్వర్యం, ఇవన్నీ పొందాలి మనం.
మరి ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనలను తీసుకుని వచ్చేటకు సంకల్పించుకున్నాడు. మన ప్రభువే మనకు జ్ఞానము, మనకి నీతి, పరిశుద్ధత. చూడు కొరింథీ మొదటి పత్రిక 1:31, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయన. సో ఇంత గొప్ప ఉన్నతమైన ఐశ్వర్యంలోనికి ప్రభు మనల్ని తెచ్చి ఉన్నాడు. మరి అందుకే ధర్మశాస్త్రము మనం నేర్చుకున్నాల. అందుకొరకు రాయబడ్డాయి. కానీ మరి ఏదో హిస్టరీ తెలుసుకుని, హిస్టరీ అంటే హిస్టరీలోంచి జ్ఞానం నేర్చుకున్నాల. ఇది శాస్త్రం, ధర్మశాస్త్రం. ఎలా ఉంటే దేవుడు తోడే, ఎలా ఉంటే దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుని ఆశీర్వాదం దేవుని బిడ్డకి ఎట్లా వస్తుంది? అది మోసాలు చేయటం వలన, అబద్ధాలు ఆడటం వలన, వేశ్య వలె తిరిగి ధనవంతులు అవుట. వేశ్యలు ధనవంతులు అవుతారు, అబద్ధికులు, మోసగాళ్ళు ధనవంతులు అవుతారు. అయితే అది నిల్చుండే కాదు. అటువంటి లాభము, అటువంటి ఐశ్వర్యము మరి శాపగ్రస్తమైంది. పరిశుద్ధమైన రీతిగా మనం ఆస్వాదింపడాలి. దేవుని పిల్లలు ఆస్వాదింపడాలి. ఎలాగ ఆస్వాదింపడాలా? చూడండి, ఇక్కడ యోసేపు వచ్చి అతన్ని బట్టలు కూడా తీసుకుని అతన్ని అమ్మేశారు కదా. ఆ బట్టలు ఎక్కడ పోయి 11 మంది సహోదరుల దగ్గర 10 మంది సహోదరులు యాకోబు దగ్గర తీసుకొచ్చారు. అందుకు మునుపు మేక పిల్లని చంపేసి, అంటే కొట్టి అది కేకలేస్తూ ఉంటే, యోసేపుగా నీ కళ్ళ ఏమైందిరా, అదిరా అని చెప్పి అది గాయమైనట్లుగా కొట్టి దాని రక్తంలో, ఆ మట్టిలో, ఆ రక్తంలో దాన్ని వస్త్రాన్ని బాది అలాంటి పాడైపోయిన విచిత్రమైన వివిధమైన రంగులతో కూడిన అంగీని తండ్రి వద్దకు తీసుకెళ్ళారు. అప్పుడు యాకోబు అన్నాడు, నిశ్చయంగా యోసేపు చీల్చబడ్డాడు, అడవి మృగం, దుష్ట మృగం తినేసింది అయ్యో అని చెప్పి ఎంతగానో ఏడ్చాడు కదా. మరి ఇప్పుడు ఆ తర్వాత యోసేపు లేడు, యోధా కూడా లేడు. మరి అటువంటి పరిస్థితుల్లో యాకోబు యొక్క బాధ ఎలా ఉంటుంది? 2 కుమారులు కనపడలే. మరి ఈయన షెకెం వాళ్ళు పట్టుకెళ్ళిపోయి చంపేశారేమో. షెకెంకే పంపారు, వెళ్ళారు వాళ్ళు అన్నదమ్ములు అందరూ షెకెంలో మందను కాయటానికి పోయారు. రబ్బాయ్, అన్నయ్యలు మీకు ఏ వార్త చెప్పలేదు, నాకు వాళ్ళు క్షేమ సమాచారం ఏంటో నాకు చెప్పాలరా, నువ్వు వెళ్ళాలరా అంటే, చిత్తం నాయన అన్నాడు. వెళ్ళాడు, వెతుక్కున్నాడు, కనుగొన్నాడు. కానీ వాళ్ళు చేసిన మేలేంటి? కొట్టారు, గోతులో తోశారు, చివరికి అమ్మేశారు, ఆయన వస్త్రం కూడా తీసుకున్నారు. అలాంటి బాధలో మరి యోధా సంగతి ఏమి? అతను కూడా లేడు కాబట్టి తండ్రి వేదన యాకోబు ఎంత బాధ అనుభవించుంటాడు. సరే, ఇప్పుడు ఆ సమయాల్లో యాసావు పిల్లలు అట్లా ఉన్నారు, ఇష్మాయిల్ అట్లా ఉన్నాడు, ఆయన పిల్లలు అట్లా ఉన్నారు. వాడిని కంపేర్ చేసుకుని చూస్తే వాగ్దానం పొందిన వానికి ఎన్ని నిరుత్సాహాలు ఉన్నాయో. ఇశ్రాయేలుగా చేయబడిన యాకోబు మరి ఆయనకి అన్నీ అననుకూలంగా ఉన్నట్టున్నాయి. ఆశీర్వాదం ఏమైందా అనిపిస్తుంది. కానీ దేవుడు ఈ శ్రమలన్నిట్లో ఒక స్వారూప్యంలోనికి యాకోబుని తీసుకురావటానికి శ్రమలన్నీ వచ్చినాయి. అందుకిందాక అనుకోని రీతిగా పాట పాడి ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్న వారికి, దేవుని ప్రేమించే వారికి
మేలు కలుగుటకే సమస్తము దేవుని ఆశీర్వాదాలు పొందినారు, దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ అననుకూలమైన పరిస్థితులు, ఈ దుఃఖకరమైన బాధలు ఇశ్రాయేలుకి వచ్చినాయి. అయితే ఇలాగే ఈ పిల్లవాడు ఐగుప్తుకి తీసుకురాబట్టి ఆయన పోతిఫర్ అనే ఐగుప్తీనికి అమ్మేశారు వాళ్ళు వ్యాపారులు. వాడు ఏం చేసేట వాళ్ళు మస్తకి, బోళము, గుగ్గిలము ఇలాంటి అన్ని సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటివాళ్ళు. నిజమైన సుగంధ ద్రవ్యము, నిజమైన మందు లేక ఔషధము ఐగుప్తుకు వచ్చిందనమాట. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని రావచ్చు సువాసనగా, అసలు నిజమైన సువాసన యోసేపే. మరి నిజమైన మందు లేక మెడిసిన్, గుగ్గిలం అంటే వామ్ లేక మందు. సో ఔషధం, నమ్మకమైన రాయబారి ఔషధం అంటే వాడు. సంగతులు పాడైనప్పుడు, అతని యొక్క స్థితిలు పాడైపోయి బాగా వేదన పడుతున్నప్పుడు ఔషధం అలే వచ్చినవాడు. ఇక్కడ పోతిఫర్ ఇంట అంతకు మునుపు పోతిఫర్ పరిస్థితి అని అననుకూలంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు యోసేపును అతను కొనుక్కున్నాక ఒక బానిసగా, ఒక దాసునిగా మరి కొనుక్కున్నాక అతడు ఆ ఇంట కాలు పెట్టినది మొదలుకొని ఆ ఇంటిలో ఏమొస్తూ ఉంది? ఆశీర్వాదం వస్తూ ఉంది. అతడు వదిలుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యోసేపు తోడే అన్నాడు. చూడు 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడే అన్నాను. చూడండి, ఈ బాధ, తండ్రి దగ్గర ఉండే ప్రేమ, సుఖము ఇవన్నీ కోల్పోయాడు. ఏడవాళ్ళు పోయి అయితే ప్రాణం వదిలేయాల. కానీ దేవుని వాక్యం అతన్ని పరిశీలిస్తూ ఉంది. గోతులో ఉండగా అతనితో చెప్పిన దేవుని వాగ్దానం ఏమైనదా అది అతనిలో పని చేయుచున్నది. కాబట్టి వాగ్దానం విడవకూడదు. దేవుడు చెప్పిన మాట, వాగ్దానములు తప్పుపోవు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీయుడు, దేవుని ఇశ్రాయేలీయుడు. వాళ్ళ నాన్నగారు యాకోబు ఏల్ బేతేలు అని అక్కడ దేవునికి మొక్కినవాడు. అన్యమైనవి అన్నిటి నుండి అతడు విడిచిపెట్టిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. మరి వాళ్ళ అక్క దీని విషయంలో కూడా ఏమి సంభవించిందో ఎరుగును యోసేపు. ఇశ్రాయేలీయులు. సో ఈ పిల్లవాడు దేవుని ఎరిగినవాడు, కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. విధేయత, ఎవరైతే దీనులుగా ఉంటారో ఆయన వారితో నివసిస్తాడు. ప్రభు మహాగణుడు, మహోన్నతుడైనప్పటికీ వినయం గల వారి మధ్యను, దీన మనసు గల వారి మధ్యను నివసించుచున్నాను అన్నాడు. ఇక్కడ యోసేపుతో కూడా ఎవరు నివసిస్తున్నారు? దేవుడు ఉన్నాడు. మరి దేవుడు అతనితో కూడా ఉన్నాడు కాబట్టి అతడున్న ఇల్లు ఏమైంది? వర్ధిల్లుతా ఉంది, ఆస్వాదిస్తుంది. అతడు చేయుచున్న పని కూడా 3వ వచనంలో సో అతనికి గ్రహింపు వచ్చింది. పిల్లోడు వచ్చిన కాడి నుంచి మాకు అంతా బాగుంది అని గ్రహించాడు. దేవుడు తోడే అన్నాడు కాబట్టి మరి విలువైన సువాసన, విలువైన మందు వలె యోసేపు అక్కడ ఉన్నాడు. మరి అతడు ఏం చేశాడో అన్నీ కూడా దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. ఇది అతని యజమానుడు గుర్తించాడు. లాబాను విషయంలో కూడా యాకోబు వాళ్ళ ఇంటికి వెళ్ళక మునుపు లాబాను యొక్క పరిస్థితి ఏంటి? తన ఆడపిల్లని ఎక్కడ పంపేశాడు? మందను గాయటానికి పంపేశాడు, రాహేలమ్మని. అతనికి కొంచెం మంద, కొంచెంగానే ఉండింది.
అయితే యాకోబు ఆ ఇంటికి వచ్చింది మొదలుకొని ఆ ఇల్లు ఏమైంది? సో అతనికి ఉన్నది కొంచెమేం ఫస్ట్. నా 30 అధ్యాయంలో 30 అధ్యాయం 30 వచ్చిన, నేను రాక మునుపు నీకు ఉండింది కొంచెమే. లాభాన్ని కూడా గుర్తించాడు. 27 వచ్చిన 27. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆస్వాదించాడని నిన్ను ఎరిగినాను. సరే, మరి ఇక్కడ అతనికి ఉన్నది కొంచెమే. లాభాన్ని గొప్పవాడాడు. ఎందుని బట్టి? యాకోబుని బట్టి. ఇప్పుడు పోతిఫరు తన జీవితంలో అనేక గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ అతనికి నెమ్మది లేనివాడు. అతనికి అంత సంతోషం లేదు. అయితే ఈ పిల్లవాడు ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో అన్నీ మరి మేలు జరుగుతుందా గమనించాడు. అప్పుడు 4 వచ్చిన 39:4లో సో యోసేపు మీద అతనికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి వచ్చే ఆశీర్వాదాలు ఇవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా దేనికి మూలం? జ్ఞానమునకు మూలం. మరి ఎన్నెన్నో సంగతులు, ప్రతి ఆశీర్వాదము అక్కడ ఉన్నది. మరి దేవుడు అతను కూడా ఉన్నాడు. ఇక్కడ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అతడు కటాక్షింపబడ్డాడు. అక్కడ కఠినమైన ఇల్లు అది. ఎవడైనా సేనాధిపతి పోతిఫర్, ఈయన కఠినంగా ఉంటారు. సాధారణంగా మిలిటరీ వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళతో డీలింగ్స్ చాలా కష్టం, చాలా రఫ్గా ఉంటారు వాళ్ళు. అలాగా నెక్స్ట్ పోలీస్ వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. అలా తయారవుతారు వాళ్ళు. ఒక మేజర్గా పనిచేస్తున్న మిలిటరీ మేజర్ గారు పనిచేసిన ఆయన వాళ్ళ పిల్లల్ని కొడతా ఉంటే పెద్దోడికి దెబ్బలు పడుతున్నాయంటే చిన్నోడు లోపల గుంజీలు తీసేస్తాడు. అవి ఎందుకు కొడుతున్నాడో తెలదు వాళ్ళకి. చిన్నపిల్లలు ఏదో చిన్న మాట లేదో, చెప్పిన పని చేయలేదో, టైంకి లేకలేదో, లేకపోతే ఎక్కడో బయట ఆడుతున్నాడో చూసి కొడుతూ ఉంటే చిన్నోడు గదిలో నాకు కూడా పడిపోతాయి ఇప్పుడు అని చెప్పి గుంజీలు తీస్తూ ఉంటాడంట. అలాగా వీళ్ళు సేనాధిపతులు అట్లా ఉంటారు సాధారణంగా. ఆ ఇంటిలో యోసేపుకి ఏమొచ్చింది? కటాక్షం. కఠినమైన ఇంట్లో దయగలిగిన వాడు. సో మరి మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు కఠినాత్ముడు కాదు, కానీ దావీదు వంటి వాడు, దావీదు కుమారుడు. దావీదు ఎట్లా తనతో పరిచయం చేసేట వాళ్ళని ఏర్పరచుకున్నాడు? 101వ కీర్తన 101 తనకు పరిచయం చేయటానికి చూడు 4 వచ్చును. మూర్ఖ చిత్తుడు రాజైన దావీదు ఎదుట అలాంటి వాళ్ళు ఉండనివాడు. ఆయన రాజు. బహుశా ఇది తను ప్రతిష్ఠించుకుంటున్న సమయం, లేక దావీదు ప్రమాణ స్వీకారం దేనికి? పదవికి. సో తన పదవి చేసేటప్పుడు తన యొక్క మంత్రివర్గం, తనతో కలిసి పనిచేసేట వాళ్ళు భక్తిహీనులు అనేది ఉండకూడదు. చూడు 3వ వచనం. సో రాజైన దావీదు ఎదుట మూర్ఖంగా ప్రవర్తించేటవాడు ఉండకూడదు.
ఉమ్, ఉమ్, వేషధారులను సంహరిస్తాను. ఉమ్. సో ఇలాగన అటు వారిని సహించుడు, దగ్గర రానీయుడు. అయితే తన యొద్దకు ఉండటానికి ఎవరిని పిలుస్తాడు? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు అలాంటి వారు నాకు పరిచయం చేయాల. సో దావీదు యొద్ద పరిచయం చేయాలంటే అలాగుండాలి. 7వ వచనం. సో అలాగా మన దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన కూడా తన నూతన సృష్టిలో ఆయన రాజ్యం చేయవాడు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో అటువాడు ఎవడు ఉండటానికి లేదు. ఆయన ధవళ సింహాసనమై మీద కూర్చుండి ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎదుట అటు వారు ఎవరిని నిలవకుండా తోలువేయబడతారు. అటు వారందరినీ అపవాదికిని దానికి సిద్ధపరిచినటువంటి అగ్నిలోనికి పొండని వాళ్ళని తన నోటి నుండి పలికినప్పుడు దేవదూతలందరూ వారిని తరిమేస్తారు. వాళ్ళందరినీ అగ్నిగుణంలో పడవేస్తారు. సో కాబట్టి మరి దావీదు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎదుట ఏ దుష్కారం చేసేట వాళ్ళు ఉండకూడదు. మరి ఇక్కడ యోసేపు అట్టి రీతిగా ఉన్నాడు. ఈ ఇంట పోతిఫర్ ఇంట మరి ఆయన కూడా సరైన వ్యక్తిని తన మీద తన ఇంట్లో విచారణకర్తగా నియమించుకున్నాడు. మంచి మాటే. మరి అతడు చేస్తున్నవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మత్తయి సువార్త 25లో ఎలాగున్నది? మత్తయి సువార్త 25 అధ్యాయం 21 వచనం 21. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా అంటే ఎక్కువ వాటిలో కూడా నమ్మకంగా ఉంటారు. చిన్న విషయాల్లో, అల్ప విషయాల్లో నీచంగా ఉంటే పెద్ద విషయాల్లో కూడా అలాగే అయిపోతారు. ఇక్కడ పరిశీలింపబడ్డాడు యోసేపు. ఆయన ఇంటిలో పరిశీలింపబడినప్పుడు అతడు చే పనులన్నీ చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొంచెంలో నమ్మకం ఉన్నాడు కాబట్టి అన్నిటి మీద ఆయన్ని నియమించేశాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైనవాడు. ఆయన కుమారుడు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మరి మోషే పరిచారకుడండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. సో అలాగే దేవుని ఇంటిలో దేవుడు అప్పగించిన వాటిలో నమ్మకత్వం మనం చూపించినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని హెచ్చిస్తాడు. అక్కడ ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో ఇంకా విచారణే లేదు. ఇది ఎందుకు చేసావు, ఇది ఎలాగా, ఎందుకు ఇది అని అడిగేది లేదు. సో ఆ ఇంటిలో సమస్తం పైన యోసేపు అధికారం కలిగిన వాడే ఉన్నాడు. మరి దేవుని ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అంతటా ఏర్పడి. సో దేవుని ఎంత భయభక్తులు గలవాడు ఎక్కడున్నాడో అక్కడ భద్రత ఉన్నది. మరి దేవుడు మరి కొన్ని స్థలాల్లో దేవుడు తన ప్రజలను ఉంచితే ఆ స్థలం అంతట్లో దేవుడు కాపాడతాడు. ఒక దైవజనుడు కాలింపాంకో ఎక్కడికి వెళ్తున్నారు. వెళ్తుండగా మరి ఆ రోజులు బొగ్గింజలు కదా, అనేక లోయల మీద అది వెళ్తుంది. వెళ్తూ ఉండగా
ఒక దేవుని సేవకుడు, గొప్ప ఆయన దైవజనుడు వెళ్తుండగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదువుకున్నాడు. మరి ప్రార్థన చేసుకునే ముందు తను దేవుని స్తుతించి తన పడకని చక్కగా చేసుకుని దేవునికి తను అప్పగించుకొని నిద్రపోయాడు. ఈ ప్రయాణంలో ఇంకొక పెద్ద ఆయన ఎవరో పక్కనే తన బెడ్ ఉన్నది. ఆయన కూడా చూస్తున్నాడు ఇతన్ని. తను దేవుని వాక్యం చదువుట, ప్రార్థన చేయట చూస్తూ ఉన్నాడు. సరే, వాళ్ళు వెళ్తుండగా మధ్యరాత్రి వేళలో కటికి చీకటి ఉండగా ట్రైన్ ఆగిపోయింది. అందరు గలిబిలిగా ఉన్నారు. ఈ సహోదరుడు లేచాడు. ఏమైంది, ఎందుకింత కంగారు పడుతున్నారు అని అడిగితే, ఆ ట్రైను వాగు మధ్యలో ఆ పట్టాలు తప్పిపోయి రైలు కొంత అటేపునుంది, కొంత ఇటేపునుంది. ఆడున్న భోగి పెద్ద లోయ, చాలా అగాధం పైన ఎలాడుతూ ఉంది. ఎలాడుతూ ఉంటే రాలిపోతారు వాళ్ళు అందరు. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఏమైందంటావా, ఏమైతుంది, మనం మరణంలో ఉన్నాము, అటు కానీ ఇటు కానీ వెళ్తే రాలిపోతుంది ఈ భోగి, చాలా అపాయకరంలో పడి ఉన్నాం, ఎవడో మహాభక్తుడు ఇందులో ఉన్నాడు, ఆ భక్తుడి వల్లనే మనం కాపాడబడ్డాం అని ఆయన మీద అంటున్నాడు. సో అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, నా నిమిత్తమును, ఆ రోజు ఆ వాక్యం ఇచ్చింది ఆయనకి, నా నిమిత్తమును నా దాసుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడుతాను. సో ఆ వ్యక్తి అందులో ఉన్నాడు కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరూ రాలిపోలే. ఆ భోగి అంత ఎత్తు నుంచి అంత డీప్కి పడ్డదంటే లోయలో మొత్తం ఒక్కడు కూడా మిగలడు. అయితే ఆ ఒక్క వ్యక్తిని బట్టి అందులో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఇది జరిగిన విషయాలు. అందుకే కొన్నిసార్లు పిల్లలందరూ వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు, వారి ఫ్లైట్ల గురించి ప్రార్థన చేసినప్పుడు, నా నిమిత్తమును నా దాసుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడుతున్నాడు అని చెప్పావు. చూడు, యెషయా గ్రంథం ఇక్కడ సన్హెరేబు వాడు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా గురించి ఆ మాటలు చెప్పేటప్పుడు ముప్పై 35 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఆ ఒక్కడు ఉంటే చాలు. ఆ ఒక్కడని బట్టి అంతయు కాపాడు. లోతు ఒక్కడున్నాడు. ఆ దేశం అంతటిని దేవుడు ఆ పట్టణం అంతటిని నాశనం చేయటకై దేవుడు తీర్పులో నిర్ణయించాడు. అందుని బట్టి లోతు అక్కడ ఉన్నంతసేపు ఆ పట్టణానికి ఏమీ రాదు, నాశనం రాదు. అక్కడ అతను ఉన్నాడు. అతన్ని బట్టి ఆ పట్టణం అంతా కాపాడబడింది. ఆ పట్టణం అంతా ఎందుకు కాపాడబడింది అంటే అబ్రహాం ప్రార్థన, లోతు నిమిత్తం అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. లోతును అతనితో ఉన్న వాళ్ళందరినీ రక్షించుటకై అబ్రహాం ప్రార్థన చేశాడు. కానీ కనీసం 10 మంది అక్కడ నిలబడలేదు దేవుని సన్నిధిలో. వాళ్ళందరూ, మిగిలిన వారు అందరూ, అనగా లోతు బయటికి వెళ్ళేంత వరకు నేను ఏమీ చేయలేను అన్నాడు. లోకం కూడా నాశనానికి పడింది. దేవుని కుమారులందరూ విమోచించబడ్డాక తీర్పులు స్టార్ట్ అయిపోతాయి. దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. అయితే అవి ఎందుకంటే వారు మారు మనసు పొందాలని. దేవుని కోపం ఏంటంటే ప్రజలు ఇదే చూపిస్తారేమో, పశ్చాత్తాపడతారేమో. దేవుని ప్రేమ అందులో ఉంది, దేవుని శిక్షలో. కాబట్టి లోకము దాన్ని వినియోగించుకోలేదు. కాబట్టి దేవుని పిల్లలు
విమోచించబడేంత వరకు లోకానికి ఏం కాదు. లోకానికి అక్కడక్కడ తీర్పులు జరిగినా కానీ దేవుడు తన ప్రజలను బట్టి ఆ స్థలాలని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ యోసేపుని బట్టి ఆ ఇల్లంతా ఆశీర్వదింపబడింది, పొలంలోనేమి ఇంట్లోనేమి. మరి అలాగే దేవుని బిడ్డ దేవుని యందు భయభక్తులు గలవారై ఉండవాలను. కాబట్టి ఇక్కడ ఇతడు చూడు 6వ వచనం 39:6. సో ఇక్కడ ఏమన్నది ఆయనకి స్పెషాలిటీ? రూపవంతుడు సుందరుడే అన్నాడు. ఎందుకు ఇలా రూపం వచ్చింది? ఎందుకు ఈ అందం వచ్చింది? ఈ అందం కొంచెం మోసకరమైంది కదా. అందము సౌందర్యం అర్థం, అందం మోసకరం. అయినవే మరి ఇతడు రూపవంతుడు సుందరుడు. అయితే ఇది ఆ యజమాని భార్య కన్నేసింది, ఆమె శోధించింది. ఇది సంభవించినప్పుడు ఆ ఇంట యోసేపు ఉన్న కాలము 10 years. యోసేపు తాను 17 ఏళ్ళ అప్పుడు అమ్మేశారు. ఇప్పుడు ఆయన వయసు 27. తర్వాత 3 సంవత్సరాలు జైల్లో. ఐగుప్తు రాజు ఎదుట నిలబెట్టబడినప్పుడు యోసేపు వయసు 30. కౌంట్ చేసుకోండి. తండ్రి యొద్ద నుండి లాగివేయబడినప్పుడు 17. మరి ఫరో ఎదుట నిలబడినప్పుడు 30. ఫరో ఎదుట కౌన్సిల్ చేశాడు కదా, కలభావం చెప్పాడు. దాని ముందు 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు పోతిఫర్ ఇంట ఉన్నాడు. అంటే ఇక్కడ 15 రాయలేదు, మీరు కౌంట్ చేసి చూసుకోండి. 10 అన్నది దేనికి సాదృశ్యం? టెస్టింగ్, పరీక్ష, శోధన. అది 11 కావచ్చు, 12 కావచ్చు, 40 కావచ్చు. 11 అయినా 10 days అన్నాడంటే శోధన సమయం. 15 రోజులైనా 10 days అన్నాడంటే ముమ్మాటికి నిజం అంటారు కదా. అంటే అర్థం ఏంటి? 10 సార్లు చెప్పినాను అయినా ముమ్మాటికి అంటారు కదా, అది ముమ్మారు అన్నది ఖచ్చితంగానే అర్థం. అలాగే 10 అంటే శోధన లేక టెస్టింగ్ అని సాదృశ్యం. అలాగే ఇంకో నెంబర్ 40, అది కూడా అదే అర్థం. కాబట్టి 10 yearsలో మరి తాను ఎంత సనువుగా ఉన్నాడు, తను 10 yearsలో ఎటువంటి మెప్పు పొంది ఉన్నాడు. ఇదే సమయంలో తన తోటి పనివారు అసూయపడి ఉండొచ్చు. ఎక్కడ ఫ్రాడ్ జరగటానికి లేదు, ఎక్కడ నష్టం జరగటానికి లేదు. ప్రతి వస్తువు జాగ్రత్తగా, ప్రతిది కూడా చక్కగా మరి ఆయన మరి పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నష్టంలేమీ లేవు. అందుని బట్టి ఇంకా దాసులు, మిగిలిన దాసులు అతని మీద అసూయ కలిగి ఉండొచ్చు. ఉంటుంది, అది తప్పదు. ఎదుగుతున్న వాని మీద అసూయ పడతారు కూడా. అటువంటి సమయాల్లో ఈ అందాన్ని బట్టి, ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి యజమానురాలు కన్నువేసింది. అయితే ఈ విషయంలో అతడు ఏమాత్రం ఒప్పుకొనలేదు. నేను ఎట్లు చూడండి, 2 వైపులా అతడు నమ్మకంగా ఉన్నాడు. నా యజమానుడి పట్ల నమ్మకంగా ఉండాలి, నా దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని. సో దేవుని భయం. సో ఎవరు లేరు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నప్పుడు అలా చేసేదా? చూడు 11 వచ్చును. తను ఒంటరిగా ఉన్నారు సమయంలో. ఇది ఎవరన్నా చూస్తూ ఉంటే నాటకం వేయచ్చు. ఎవరు లేరు.
అయితే ఎవరు చూడరు కదా, అయితే ఎవరు చూస్తారు? దేవుని దృష్టి, దేవుని ఎదుట. సో మరి ఇలాంటి దోషములు పట్టుకుంటాయి. ఇది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుని మనుషులు ఎవరు చూసట్లేదని పబ్లిక్లో మంచిగానే ఉన్నట్టుండి తన యజమానురాలు కూడా దాచిపెట్టచ్చు ఎవరికి చెప్పకుండా. అయితే మరి దేవుని ఎదుట ఈ కార్యం చేస్తే ఇంత ఘోరమైన దుష్కార్యం. సో దేవుని విరోధి అవుతాడు. సో దేవుడు హెచ్చించాడు. ఈ హెచ్చించినప్పుడు శోధన వచ్చింది. మరి అలాగే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి ఎత్తుతాడు. అదే సమయంలో శోధనలు కూడా వస్తాయి. అయితే మరి ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా మరి వాళ్ళు అనేకమైన విషయాలు నేర్పించాక టెస్టింగ్ వచ్చింది. అనేక విషయాలు వారు పడిపోయారు. పిల్లలకి విద్య నేర్పించాక ఒక్కొక్క టెస్టింగ్ టైం వస్తుంది. నెల యూనిట్ టెస్ట్, తర్వాత క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్, యాన్యువల్ టెస్ట్. వాళ్ళకి నేర్పించాక కదా వస్తాయి. ఇక్కడ యోసేపు ఆ రీతిగా ఉన్నత స్థితిలోనికి హెచ్చించబడ్డాడు. మరి పరీక్షలో ఆయన దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి జయించినాడు. మరి దీన్ని బట్టి నష్టం కూడా వచ్చింది. ఏ నష్టం? పేరు పాడు చేసింది. పేరు పాడు చేయలేదా? ఇంత మంచి పిల్లోడిని పేరు పాడు చేసింది. హెబ్రీ పడిసోడు అని చెప్పి అతన్ని, ఈ దోసుడు నన్ను ఎగతాళి చేయటకు వచ్చాడు, హెబ్రీ దోసుడు. ఆ ఇంటోళ్ళతో చెప్తుంది. ఆ ఇంటోళ్ళతో ఏమంటుంది? ఈ హెబ్రీని మన యొద్ద పెట్టాడు మా ఆయన, మన అందరి మీద పెట్టాడు అంటే వాళ్ళకు కూడా అసూయ వచ్చి ఉంటుంది. ఎలాంటి పని చేశాడు, దొరికాడులే, ఇంటి తెప్పిస్తే మనం ఇష్టం అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ నేనే అవుతాను అనుకుంటారు చాలామంది. సో ఈ హెబ్రీని మన ఎదుగు తెచ్చాడు అని చెప్పింది. తర్వాత తన యజమానుడు వచ్చినప్పుడు ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా ఎద్దకు వచ్చాను. సో వాడు పారిపోయాడు బట్ట వదిలిపెట్టి కదా. ఇక్కడ 12వ వచనంలో ఆమె చేతిలో వస్త్రమును తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. ఇదే విషయం ఆమె చెప్పింది. ఇదిగో ఈ వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. దేని యందు పారిపోవాలి మనం? ఇలాంటి అపవిత్రతకి దూరంగా పారిపోవాలి. సమూయేలు తను వెళ్ళిపోతున్నాడు. సౌలము బలవంతంగా పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటే వస్త్రం ఏమైంది? చిరిగిపోయింది. అక్కడ బలత్కారంగా నన్ను ఆస్వాదించా అంటున్నాడు సౌలు. అలాగే మరి దేవుని పిల్లలుగా ఇలాంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలి, పారిపోవాలి. చూడండి, సామెతల గ్రంథంలో కూడా, సామెతలు 1 శత్రు ప్రేరేపించినప్పుడు 15వ వచనం, వారి మార్గాన్ని పోవద్దు, అటు వారి త్రోవలోకి వెళ్ళవద్దు. సో వాళ్ళు అలాగా ప్రేరేపిస్తారు, అటు త్రోవలో మనం నిలవకూడదు. 5వ అధ్యాయం 8వ వచనం కూడా, 5:8 8 జార స్త్రీయుండు ఛాయకు పోక. సో అలాంటి స్త్రీలు, జార స్త్రీలు ఆ దారిలోకే పోకూడదు. దాని ఇంటిది వాకిలి దగ్గరకు కూడా వెళ్ళకూడదు. సో అది ఎంత ఏంటంటే చివరికి నరకాన్ని తీసుకుపోతుంది. క్షణమాత్రం అల్పకాలం పాపభోగం అది. సో అది అలా ప్రేరేపిస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం కూడా,
వేటకాని చేతిలో నుంచి లేడి తప్పించుకున్నట్టు తప్పించుకో, పారిపో. అలాగనా? మరి ప్రసంగి 7:26. సో అనేకులను అది కొంప ముంచుతుంది. అందుకనే దేవుని బిడ్డగా అలాంటి వాటన్నిటి నుంచి దూరంగా పారిపోవాలా. తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 2వ తిమోతి పత్రికలో 2:22. తిమోతి 2:22. రెండో తిమోతి 2:00. ఓహో, ఆఖరి అధ్యాయం. సారీ, 11, 6:11. మొదటి తిమోతి 6:11. దైవజెండా నీవైతే వీటిని విసర్జించి, అది కింద ఏం రాయబడింది? పారిపోము. ఏది విడిచి? ధనాపేక్ష, త్వరగా డబ్బులు సంపాదించడానికి. ఇలాంటి చూడు 9వ వచనం, ధనవంతులగుటకు సో ధనాపేక్ష ఏం చేస్తుంది? తమ తామే పోడ్చుకుని చచ్చిపోయేలాగా అయిపోతుంది. అందుకనే దేవుని బిడ్డగా, దేవుని జనుడిగా ఎలా ఉండాలి? నీవైతే వీటిని విసర్జించి, లేక వీటిని విడిచి పారిపో. దేని వెనకాల పరిగెత్తాలా? నీతిని, భక్తిని, దీని వెనకాల పరిగెత్తాలి. అవి ఉండవు. అబ్రహాము ఆ దారిలో ఎండవేళ 3 మనుషులు వెళ్ళిపోతున్నారు. అబ్రహాం ఏం చేశాడు? పరిగెత్తుకెళ్ళాడు, వెంటాడాడు, పరిగెత్తుకెళ్ళి సాగిలిపడి వారిని పోనివలే, వారిని పిలుచుకుని ఆతిథ్యం చేశాడు. వెళ్ళిపోతున్నట్టే ఉన్నాడు, కానీ ఆయనను బతిమాలుకుని తెచ్చుకున్నాడు. అలాగే వారు ఇవైతే నీతి, భక్తి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనం వాటిని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అది ఊరికే వచ్చేసేది కాదు. అయితే డబ్బు కూడా అలాగే, ధనాపేక్ష కూడా అలాగే. చూడండి, నయమాను డబ్బు కొరకు నయమాను వెనకాల ఎవరైనా గెహజీ పరిగెట్టాడు. అది వెళ్ళిపోతుంది. ఎన్నో మణుగులు బంగారం, వెండి వెళ్ళిపోతుంది. ఎలీషా తీసుకోలేదు. అప్పుడు ఆ రథం వెళ్ళిపోతుంటే దాని వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి అతని తరతరాలకి ఉండిపోయింది. అతడు అపవిత్రుడిగా ప్రజల మధ్య ఉండకుండా బయట విసర్జించబడాల్సి వచ్చింది. దైవజనుడిగా వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడాలి, వెంటాడాలి, వాటి వెనకాల పరిగెత్తాల. కాబట్టి మరి ఇక్కడ ఈ మనుషుడు మంచి వయసు 27 సంవత్సరాలు, ఆయన పారిపోయాడు విడిచిపెట్టి. ఈ శోధనను జయించినాడు.
అయితే అవమానపరచబడ్డాడు, తర్వాత నిందింపబడ్డాడు, తర్వాత ఖైదులు వేశారు. చూడండి, సహోదరుల దగ్గర నుంచి శ్రమ వచ్చింది, గోతులో తోయబడ్డాడు, తర్వాత ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు, కఠినాత్ముడి ఇంట్లో ఉన్నాడు. అక్కడ 10 సంవత్సరాలు మంచిగా ఘనత పొందినట్టుగా కనపడ్డాడు. కానీ ఇక్కడ శోధనలో జయించాడు, కానీ అన్యాయపు తీర్పు కలిగి జైల్లో కఠినమైన చెరసాల్లో అతను వేశారు. దేవుడు అక్కడ ఏ బంధకము దేవుని యొక్క దయను ఆపివేశారు. ఎంత బంధకాల్లో ఉన్నప్పటికీ దేవుని వాక్యం బంధింపబడదు. దేవుని వాక్యం అతను పరిశీలిస్తూ ఉంది. 105వ కీర్తన, దేవుని వాక్యము అతని వద్దకు వస్తూ ఉంది. 105 18వ వచనం. సో దాసుడిగా అమ్మబడ్డవాడు, సంకెళ్ళ చేత కట్టేయబడ్డాడు, ఇనుముతో బాధ పెట్టారు. అయితే అతన్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తూ ఉంది. సో బంధకాల్లో ఉన్న దేవుని వాక్యం అతని ఎదుకు వచ్చింది. మరి పేతురు సరసాల్లో 4 చతుష్టయముల మధ్య ఉన్న దేవుని దూత అతని ఎద్దకు వచ్చి అతని బంధకాలన్నింటిని ఓడదీశాడు. మరి ఆ యొక్క 3 బాలురు, షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారు దేవుని యెడల నమ్మకంగా ఉన్నారు. వారు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు దేవుని ప్రేమించే విషయంలో. వారు ఉన్నపాటిని వారిని మంటలో వేసేశారు, అగ్నిలో. దేవుడు అందులోంచి సైతం వారిని విడిపించాడు. వారితో కూడా దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ బంధకాల్లో ఉన్నా కానీ దేవుడు అతనికి, యోసేపుకి తోడే ఉన్నాడు. వారు నిరుత్సాహపడలేదు. ఇంత అవమానం పెట్టారా, నాకు ఇంత అవమానం చేశారా, నిర్హేతుగా పెట్టారు. మనమైతే ఏం చేస్తాం? మన నీతిని కనపరచుకోవటానికి ప్రయత్నాలు చేస్తాం. మరి బయట ఉంటే అలా చేస్తాం. మరి అందుకే చెప్పుకోలేకుండా బంధకాలు వేసేసారు. ఎవరికి చెప్పుకుంటారు? ఎంత పని చేసి ఉంటావు అందుకే నేను వేసి ఉంటారు. అలాంటి తలంపులు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకీ బాధ? దేవుడు ఎందుకు నన్ను ఒప్పుకున్నాడు ఇంత దాంట్లోకి? నా నీతి నన్ను రక్షించలేదు, నా దేవుడు ఏమాయను? ఇలాంటి అనుమానములు, నిరుత్సాహాలు వస్తూ ఉంటాయి. కానీ చెరసాల్లో సైతము దేవుడు చెరసాలాధిపతికి కటాక్షం పుట్టించాడు. అప్పుడు దేవుడు అతని తోడే ఉన్నాడు. చూడు 21వ వచనం. పౌలు కూడా అలాగనే, పౌలు ఏళ్ళ దేవుడు కటాక్షం పుట్టించాడు అధికారులకి. అలాగే కఠినాత్మల దగ్గర దయ అనుగ్రహించాడు. సో సరసాల్లో కూడా ప్రతి పని యోసేపే చేయించుతున్నాడు. 23వ వచనం. సో దేవుడు అతన్ని మరి రాజుగానే పెట్టాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన త్రోవలో ఉండేటి వారికి దేవుడు ఆమె అన్యాయం చేయడు. దేవుడు ఉన్నాడు. మరి ఈ బాధలన్నింటినీ దేవుడు తన మహిమ కొరకే తీసుకొచ్చాడు. ఈ అనుభవాలన్నీ తర్వాత ప్రభువుగా చేయబడినప్పుడు అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయగలిగిన సామర్థ్యత దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. మరి ఇటువంటి ఆధిక్యత, ఈ అనుభవాలు అతని కొరకు మాత్రమే కాదు, అనేకులకు మేలు. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధింపబడి శ్రమ పడ్డాడు. శోధింపబడి వారికి సహాయం చేయగలడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగా అవమానపరచబడ్డాడు,
నిందింపబడ్డాడు, దొంగలతో కలిపి ఆ అతిక్రమం చేయవారితో కలిపి ఆయన సిలువేశారు. ఇక్కడ చెరసాల్లో ఉన్న వాళ్ళు ఖైదీలతో ఒక నిందితుడిగా చేయబడ్డవాడు కదా, ఒక నిందితుడిగా అక్కడ బాధింపబడ్డవాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు అలా నిందితులతో తీవ్రవాదులతో కలిపి ఆయన్ను అపరాధిగా ఎంచారు. అయినను దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపి అనేకుల రక్షణకు కారకుడిగా చేసి ఉన్నాడు. కాబట్టి మరి ఈ శ్రమలన్నీ మహింపరచడానికి వస్తాయి. మరి మనుషుల మధ్యలో ఎన్నెన్ని అనుకున్నా దేవుడు చూచున్నాడు. దేవుడు నిజమెరిగిన వాడు. మరి కొంతమంది ఇదే అబద్ధాలని ఇదే సరదా అలాగంట చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఒక అబద్ధాన్ని ఒకడు రైస్ చేస్తాడు, ఆ అబద్ధానికి క్యారియర్స్ చాలామంది ఉంటారు. అనేకులను లో ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. సో అలాంటి క్యారియర్స్గా మనం ఉండకూడదు. ఇప్పుడు దేవుడు ఇన్ని తర్వాత ఎట్లా పైకి తీసుకొస్తున్నాడో చూడగలం, ఏ విధంగా మహింపరుస్తున్నాడో చూడగలం. అందుకే దేవుడు తాను ప్రేమించే వారికి సమస్తం మేలు కలుగుటకే సమస్తమును ఇవన్నీ మంచికే జరుగుతుంది. దేవుని వాక్యం అతను పరిశీలిస్తూ ఉంది. చెరసాల్లో కూడా బంధకాల మధ్యలో దేవుడు సహాయం చేయటకు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా రాగలడు. ఆయన పాతాళంలోంచి సహా లేపగలడు. కాబట్టి మరి ప్రభు మరి మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన మనందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు. నిర్హేతుగా దూషించబడినప్పుడు, నిర్హేతుగా నిందింపబడినప్పుడు వాటన్నిటిని భరించుట ధన్యత అయినది. నా నిమిత్తం అబద్ధముగా మనుషులు మిమ్మల్ని గురించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఏమన్నాడు అప్పుడు? పరలోక రాజ్యం వారిది. సో మనుషులు చెప్పుకుంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అదే సరదా వాళ్ళకి. కానీ అలా ప్రచారం చేసేవాళ్ళు కల్ప్రిట్గా అవుతారు, దోషులుగా నిలబెట్టబడతారు. కాబట్టి మరి ప్రభు చెప్పిన మాటలు మనకెంతో మేలు, ధన్యతలు అవి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు లోకమును జయించినాడు, ప్రతి శోధనను జయించినాడు. మేము కూడా ఆయనతో కూడా జయించు వారిలో ఉండటానికి మమ్మల్ని లోకం నుంచి ప్రత్యేకించారు. వందనాలు. ప్రతి శోధనను జయించటకు మాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి. ఒంటరిగా ఉన్నాను, ప్రజల మధ్య ఉన్నాను. ప్రభు నీ ఎదుట నమ్మకస్తులుగా ఉండటకు సహాయపడండి. ప్రజల ముందు బాగానే ఉండొచ్చును, అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఎవరు లేని సమయాల్లో మేము ఎట్లు ప్రవర్తిస్తున్నాము ప్రభు అది మీరు ఎరుగుదురు. కాబట్టి మమ్మల్ని దృష్టించుము, నీ యందు భయభక్తులు దయచేయము. ఇక్కడ యవన బిడ్డలేమి, సోదరులేమి ఎంతో భయభక్తులతో నీ ఎదుట ఉండగలటకు సహాయపడండి. ప్రతి దోషాన్ని, వారి మనస్సాక్షులను ప్రభు కడిగి శుద్ధీకరించము. నీ ఎదుటి సరి చేసుకుని ప్రతి దోషాన్ని కడిగి వేసుకుంటకు సహాయపడండి. నిన్ను ఆశ్రయించేట వాళ్ళందరూ వారిని మరి నిర్దోషులుగా చేసేవాడు. నీ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిందారహితులుగా నిలబెట్టే దేవుడు. కాబట్టి ప్రభా మరి అపరాధములతో ఉన్నటువంటి మమ్మలను ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాము. మీరు కడిగి శుద్ధీకరించము ప్రభా. ఈ నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి, శుద్ధీకరించండి. నీ ఎదుట భయభక్తులు కలిగి ఈ అపవిత్రమైన వాటన్నిటికి దూరంగా పారిపోవటానికి సహాయపడి, ధనాపేక్ష నుండి, భక్తిహీనత నుండి, అపవిత్రమైన ముచ్చట్ల నుండి ప్రభా, అపవిత్రమైన సంభాషణలు ఇలాంటివి ఎంతో రుచికరంగా కనపడుతున్నట్టుంటాయి. ఆ యొక్క ఇతరుల గురించి చెప్పుకుంటకు ముచ్చట్లు, మరి అది అక్కడ కూర్చోకుండా మానలేని ముచ్చట్ల కొరకు, వాళ్ళు వీళ్ళ గురించి చెప్పుకుంట కొరకు కూడుకునే ఆ సమావేశాల్లో ప్రభా ఈ బిడ్డలను మీరు క్షమించండి. అటు వాటికి దూరంగా ఉండవని మీరు సెలవిచ్చారు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండటకు, వాటిని విసర్జించటకు దూరంగా ఉండటకు ప్రభా మీరే సహాయపడుతున్నాండి. అవి అపవిత్రమర్చి వాటిని ఎదుట దోషులుగా నిలబెడుతుంది. కాబట్టి దేవుని కోపం అటు వారి మీద ఉన్నది.
కావున ఈ నీ బిడ్డలను అటు భక్తిహీనత అపిత్రతని కడుగుము, శుద్ధీకరించు. మరి ఈవిల్ కమ్యూనికేషన్ నుండి అది మంచి నడవడిని పాడు చేస్తుంది. కాబట్టి ప్రభా వాటన్నిటి నుంచి కాపాడము. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించము. నీ రాకడలో మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా నిలబెట్టుటకు మీరు సామర్థ్యమైనావు. కాబట్టి నీ వాక్యం ద్వారా కడుక్కుంటకు, నీ ఆత్మ ద్వారా, నీ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా ఈ నీ బిడ్డలను పరిశుద్ధపరచమని, మరి నీ ఈ వాక్యాన్ని ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.